హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? స్కూల్‌కి వెళ్ళే పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా అండి? మా ఇంట్లో అయితే ఇద్దరు శిశింద్రులున్నారు. సో, పిల్లలు స్కూల్‌కి వెళ్లారు అంటే మాత్రము పిల్లలకి మనం లంచ్ బాక్స్‌లోకి ఇలాంటి క్యారేజ్ బ్యాగ్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా! పిల్లలు వీటిని రెగ్యులర్‌గా పట్టుకొని వెళ్తే మాత్రం ఇవి ఎలా ఉంటాయండి? నల్లగా అయిపోతూ ఉంటాయి. మనం వీటిని రెగ్యులర్‌గా క్లీన్ చేసినా సరే చాలా త్వరగా పాడైపోతాయి కదా! సో, అందుకోసం మనము 15 డేస్‌కి ఒక్కసారి లేదా మంత్లీ వన్స్ అయినా సరే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అందులో పిల్లలకి లంచ్ బాక్స్ పెడతాం కాబట్టి సో, క్లీనింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి. అయితే క్లీనింగ్ అనేది చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో క్లీన్ చేసుకుంటే మనకి చాలా సింపుల్‌గా క్లీన్ అయిపోతాయి. ముఖ్యంగా దాని పైనున్న మురికి అలాగే అడుగు భాగాన లోపల భాగాలున్న మురికి అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. సో, దీని గురించి చూసారు కదా! ఇక్కడ నేను ఒక బౌల్‌లోని వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ వచ్చి బాగా వేడిగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పిల్లలు యూజ్ చేసేవి అంటే స్కూల్ బ్యాగ్స్ కానీ లేదా లంచ్ బాక్స్ కానీ లేదా యూనిఫామ్స్ వైట్ యూనిఫామ్స్ సో ఇలాంటివి ఏంటి అంటే మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఏ మంత్లీ ఒక్కసారో ఏ 2 మంత్స్కో 3 మంత్స్కో ఒక్కసారి కాదండి, 15 డేస్కి ఒక్కసారైనా సరే తప్పకుండా మనము క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్తో క్లీన్ చేస్తే మాత్రం మనకు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ చూసారు కదా ఏరియల్ లిక్విడ్ అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ ఏంటి అంటే డిటర్జెంట్ పౌడర్ అంటే సర్ప్ ఉంటుంది కదండి, సో సర్ప్ అయినా సరే 2 స్పూన్స్ వరకు తీసుకోండి. మనకు వేడి నీళ్ళలో ఆ సర్ప్ కానీ లేదా ఇలా లిక్విడ్ కానీ బాగా కలిసిపోవాలి. ఇందులో మరి ఇంకేమి కూడా యూజ్ చేయలేదండి. ఇంకొంచెం చల్లటి వాటర్ అయితే వేసేసి మనం ముందుగా ఈ బ్యాగులు అయితే పెట్టుకున్నాం కదా, ఈ 2 బ్యాగులు అయితే చాలా నల్లగా ఉన్నాయి. నేనైతే 1 మంత్ అవుతుందండి ఇంకా క్లీన్ చేయలేదు. ఎందుకంటే ఇంకా కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పిల్లలకి హాలిడేస్ లేదు. వర్షాలు పడేటప్పుడు మనం క్లీన్ చేసామనుకోండి ఇంకా అవి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అదొక వాసన వస్తాయి కదండి. సో అందుకోసం ఇంకా క్లీన్ చేయలేదు. ఈరోజు అయితే ఎండ గట్టిగా ఎక్కుతుంది. పిల్లలకి కూడా 2 డేస్ హాలిడే ఇచ్చారు, సెకండ్ సాటర్డే సండే. సో అందుకోసం ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనేసి వీటినైతే తీసుకున్నాను. చూసారు కదా ఎంత నల్లగా ఉన్నాయో. చూడండి లోపల కూడా పిల్లలు ఏంటి అంటే ఒక్కొక్కసారి బాక్స్ ఓపెన్ చేసి పెట్టేస్తారు, వాటర్ బాటిల్ ఓపెన్ చేసి పెట్టేస్తారు. అందువల్ల లోపల అన్నం అంతా కూడా ఆ అడుగు భాగానైతే అంటుకుపోయి ఉంటుంది. ఇలా అయితే ఉన్నాయండి. వీటిని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీని గురించి బ్రష్ ఏమీ అవసరం లేదు. ఆ వాటర్లో మనం డిప్ చేసేసుకుంటూ మామూలుగా చేతితో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎండలో వేసేస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో తప్పకుండా చూడండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మామ్ దీప్తి టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.